దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ సకల మానవుల క్షేమార్థమై అనునిత్యము కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి అంటున్నాడు, మరి బోధకమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడండి, దేవుడు ఏమన్నాడు, అనేకులు బోధకులమి అని చెప్పుకోవద్దంటాడు. వద్దొద్దు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు అవ్వద్దని అంటున్నాడు. ఎవరు? యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. అందుకని బోధకులం కాదు, మనమందరం యేసయ్యను గురించి తెలుసుకున్న సాక్షులము. యేసయ్యను గురించి మనము మన జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి సాక్ష్యాలను మనం సాక్ష్యరూపకంగా వాక్యం ద్వారా మనము ఎదుటి వారితో మనం మాట్లాడుతూ ఉన్నాము. అందుకని అంటాడు, బోధకులు కావద్దు మీరు. ఎందుకని? కఠినమైన తీర్పు ఉంటుంది అక్కడ. కఠినమైన తీర్పు ఇటువంటి తీర్పు కాదండి. జాగ్రత్త సుమ. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడే. చూడండి, ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల, మాటను తప్పకూడదు. మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కాబట్టి మాటను తప్పకుండా ఎవరైతే ఉంటారో అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు. చూడండి, తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోనగలిగినటువంటి శక్తిమంతుడిగా ఉంటాడు. కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనము బోధకులం కాదు, దేవుని సాక్షులమై ఉన్నాము, సువార్తను ప్రకటించేవారమై ఉన్నాము. మరి అదేవిధంగా మనం కఠినమైనటువంటి తీర్పుకు లోను కాకుండా, కఠినమైన తీర్పునకు లోను కాకుండా ఉండాలంటే మన మంచి సాక్ష్య జీవితం అనేక మందికి పంచుతూ దేవుని ఒక వాక్యం ద్వారా మనం ఎదుటి వారికి తెలియపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి అనేకమైన విషయాల్లో మనం అందరం కూడా తప్పిపోతున్నాం కదా. చాలా మంది అందరం తప్పిపోతూనే ఉన్నాం. అయినప్పటికీ మరి ఎవడైనాను మాట ఏందో తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును తన స్వాధీనం ఉంచుకొని శక్తి గలవాడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.